ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంశిక వ్లాగ్స్. ఇంటో అండి ఈ మధ్య ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియట్లేదు. ఈ వెదర్ చేంజ్ వల్ల మాత్రం పిల్లలకి కన్ఫామ్ గా జలుబులు అయితే చేస్తున్నాయి. సో ఈ జలుబుల నుంచి ఎంతో కొంత రిలీఫ్ అవ్వడానికి మా పిల్లలకి అయితే నేను ఈ సూప్స్ చేసిస్తాను. ఫస్ట్ అయితే చికెన్ సూప్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ కుక్కర్ తీసుకొని అందులో గీ లేదా బటర్ వేసుకొని ఆనియన్స్, క్యారెట్, టొమాటోస్ లేదా ఇంకా మిగతా వెజ్జీస్ ఏమైనా మీ చాయిస్ ప్రకారం వేసుకోండి. నేను చికెన్ బోన్ పీస్ వేసుకుంటాను, ఎందుకంటే బోన్ పీస్ కుక్ అయిన తర్వాత సాఫ్ట్ గా ఉంటుంది, వాళ్ళు ఈజీగా చూ చేయగలుగుతారు. అందుకే తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్, వాటర్ కూడా పోసుకొని తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పెప్పర్ వేసుకోండి. మీ బేబీ అబవ్ 1 year అయితేనే సాల్ట్ యాడ్ చేయండి, లేకపోతే సాల్ట్ స్కిప్ చేసేయండి. ఈ వాటర్ బాయిలింగ్ స్టేట్కి వచ్చాక కుక్కర్ క్లోజ్ చేసేసి 10 to 15 విజిల్స్ రానివ్వండి. అప్పుడే బాగా కుక్ అవుతాయి అన్నీ మెత్తగా. మీరు ఇదే విధంగా మటన్ సూప్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే దానికి మాత్రం 15 to 20 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదండి. మీకు పిల్లలు ముక్కలు నవ్వలేరు అనిపిస్తే కనుక ఆ ముక్కలని సపరేట్గా తీసి మిక్సీ పట్టి పేస్ట్లా చేసుకొని కొంచెం దగ్గరికి అయ్యే వరకు మళ్ళీ స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోండి. అంతే, చాలా ఈజీగా అయిపోతుంది. చాలా మంచిది కూడా బేబీస్కి కోల్డ్ టైంలో. నేనైతే మా అబ్బాయికి ఎప్పుడు కోల్డ్ చేసినా కూడా సూప్ చేసి పెడతాను. దానివల్ల వాడు కొంచెం బెటర్గా ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఫుడ్ ఏం ఎక్కువ తీసుకోరు కోల్డ్ టైంలో. అది కాక బాడీని హైడ్రేటింగ్గా ఉంచాలి కాబట్టి సూప్ చాలా హెల్ప్ అయింది మాకైతే. ఇంకా సెకండ్ వచ్చేసి స్వీట్ కార్న్ సూప్ అండి. ఇది చాలా ఈజీ, కుక్కర్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. జస్ట్ కార్న్ బాయిల్ చేసేసి ఆ బాయిల్ కార్న్ పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి. తర్వాత ఏదైనా బౌల్ తీసుకొని అందులో గీ ఆర్ బటర్ వేసుకొని దాని తర్వాత కొంచెం గార్లిక్ సన్నగా చాప్ చేసేసుకొని ఈ పేస్ట్ వేసి కొంచెం దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోండి. అంతే, లాస్ట్లో సాల్ట్, పెప్పర్ వేసేస్తే ఈజీగా టేస్టీగా స్వీట్ కార్న్ సూప్ రెడీ అయిపోతుంది. స్వీట్ కార్న్ సూప్ అయితే మా బాబు చాలా ఇష్టంగా తీసుకుంటాడు. మూడోది వచ్చేసి మష్రూమ్ సూప్. ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, దీనికి కూడా కుక్కర్ ఏం అక్కర్లేదు. ప్యాన్లో గీ ఆర్ బటర్ తీసుకొని గార్లిక్, జీరా, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మష్రూమ్ వేసుకొని కుక్ చేయండి. మష్రూమ్ బాగా కుక్ అయిన తర్వాత దాన్ని పేస్ట్ చేసుకోండి. ఆ పేస్ట్ని మళ్ళీ ప్యాన్లో గీ ఆర్ బటర్ వేసుకొని ప్యాన్ మీద వేసి దాంట్లో కొంచెం సాల్ట్, పెప్పర్ వేసుకొని తీసేసుకోండి. అంతే, చాలా ఈజీగా మష్రూమ్ సూప్ రెడీ అయిపోతుంది. కనుక ఈ వీడియో నచ్చితే అలాగే యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.